హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్కి మరో కొత్త క్యాప్టెన్ అయితే వచ్చేసాడు. బిగ్ బాస్ హౌస్ 5వ క్యాప్టెన్గా మనం అందరం కోరుకునే వ్యక్తే క్యాప్టెన్ అయ్యాడు అనే చెప్పవచ్చు. ఇక ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అంటే వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్ ముగిసే సమయానికి సేఫ్ జోన్లో ఉన్నారు 5 మంది కంటెస్టెంట్స్. ఆ 5 మంది ఎవరు అంటే రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్, భరణి, దివ్య, తనూజ. అలాగే బిగ్ బాస్ మరో చివరి అవకాశం ఇస్తూ ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా తనూజ విన్నర్గా నిలిచి డ్యాన్జర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి వచ్చేసింది. దీంతో మొత్తం ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెస్టెంట్స్ అందరూ కూడా 6 మంది అయితే అయ్యారు. తనూజ, పవన్ కళ్యాణ్, దివ్య, భరణి, ఇమాన్యుయల్, రాము రాథోడ్. ఈ 6 మందికి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లైండ్ ఫోల్డ్ లాంటి టాస్క్ ఇచ్చి బ్లైండ్ ఫోల్డ్ అయిన తర్వాత కొన్ని వస్తువులు చెప్తే ఆ వస్తువులను గుర్తుపట్టాల్సి ఉంటుంది. అలా ఈ టాస్క్ నుంచి ప్రతి రౌండ్లో ఒక్కొక్కరు వైదొలగగా చివరి రౌండ్కి తనూజ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు మాత్రమే నిలిచారు. ఈ సమయంలో తనూజ ఒక అడుగు ముందుకు వేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ని ఎలాగైనా కూడా ఈ వారం క్యాప్టెన్ చెయ్యాలి అని, ఎందుకు అంటే గత వారం బాగా ఆడాడు, ఈ వారం కూడా వరస్ట్ ప్లేస్లో నిలిచి ది బెస్ట్ ప్లేస్లోకి తీసుకువచ్చింది ప్రధాన కారణం పవన్ కళ్యాణే కాబట్టి పవన్ కళ్యాణ్ క్యాప్టెన్ చేయాలని తనూజ కూడా అనుకొని ఎలాగూ ఎఫర్ట్స్ అయితే పూర్తిగా పెడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్నే ఈ వారం కెప్టెన్గా అయితే చేసేసింది. తనూజ హెల్ప్తో ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్గా ఎన్నిక అయ్యాడు. సో ఆ తర్వాత రాము రాథోడ్ తన క్యాప్టెన్సీ బ్యాడ్జ్ నుంచి తీసేసి పవన్ కళ్యాణ్కి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ అయితే తగిలించడం జరిగింది. సో మొత్తంగా బిగ్ బాస్ హౌస్ 5వ క్యాప్టెన్గా పవన్ కళ్యాణ్ అయితే ఎన్నిక కాబడడం జరిగింది. మరి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఈ వారానికి కొత్త క్యాప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.